వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు కొబ్బరి పాలతో కొబ్బరి జున్ను తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది మనం ఎప్పుడైనా సరే జున్ను తినాలి అన్న ఫీలింగ్ కలిగినప్పుడు లేదా క్రేవింగ్ ఉండేటప్పుడు మనం చక్కగా కొబ్బరితో ఇలా జున్ను తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా తక్కువ టైంలో న్యాచురల్గా మనం తయారు చేసుకోవచ్చండి. ఇది కేరళలో ఎక్కువగా తయారు చేస్తుంటారు. నేను ఒక పెద్ద మీడియం సైజు కొబ్బరి కాయను తీసుకొని సన్నగా తరిగేసుకొని దానిపైన ఉండే లేయర్నంతా కూడా తొక్కనంతా కూడా తీసేసుకొని ఇలా సన్న ముక్కలుగా చేసుకున్నాను. ఆ తర్వాత ఆ ముక్కలన్నీ కూడా మిక్సీలోకి వేసేసుకొని 2 ఏలక్కాయలు వేసేసానండి. నెక్స్ట్ మనకు జున్ను బాగా మంచి క్వాలిటీగా రావాలి అంటే తక్కువగా వాటర్ వేసుకుంటూ మనం మిక్సీ చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా మనం పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి. ఇట్లా నేను చూపించిన పద్ధతిలో కొబ్బరి పాలన్నింటినీ కూడా స్ట్రైనర్తో లేదు అంటే ఏదైనా క్లాత్తో అయినా ఈ విధంగా కొబ్బరి పాలని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొబ్బరి పాలని పక్కకు తీసేసుకొని నాకు వచ్చిన కొబ్బరి పాలకి నేను 3 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేస్తున్నానండి. అదే మొక్కజొన్న పొడి అంటారు కదా, దాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇదేనండి జున్ను స్ట్రక్చర్కి బాగా వచ్చేది. ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసేసుకొని ఈ కొబ్బరి పాలని నేను ఒక బాండీలోకి తీసేసుకున్నాను. ఇదంతా కూడా చిన్న మంట మీదే అంటే సిమ్లో జరగాలి. తర్వాత ఒక 5-6 స్పూన్లు చక్కెర వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను 6 వేసుకున్నాను, కావాలంటే మీరు 4 అయినా వేసుకోవచ్చు. స్వీట్ మీకు తగినంత వేసుకోండి. చక్కెర అంతా కూడా మెల్ట్ అయిపోతూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కార్న్ఫ్లవర్ పాలు తయారు చేసి పెట్టుకున్నాం కదా, మెల్ట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా ఈ కొబ్బరి పాలలో వేసేసేయాలి. ఇంకా వేసేసిన తర్వాత మనం కలియబెడతా ఉంటే ఈ జున్నంతా కూడా మంచి ఈ విధమైన స్ట్రక్చర్లోకి వస్తుందండి. వచ్చినప్పుడు ఇంకా జున్ను తయారైపోయినట్టే. దీన్ని మనం ఏం చేయాలి అని అంటే ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఈ స్ట్రక్చర్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక 5-6 చుక్కలు నెయ్యి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని దాన్నంతా కూడా గ్రీజింగ్ చేసేసుకున్నానండి. బౌల్కి గ్రీజింగ్ చేసేసుకున్న తర్వాత ఈ మనం కొబ్బరి జున్ను ఉంది కదా, దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. చూడండి, స్ట్రక్చర్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ 2 అవర్స్ తర్వాత ఈ జున్నుని తీసేసాను. కొబ్బరి జున్నుని చూడండి ఎంత బాగా ఫ్రీజ్ అయిపోయి న్యాచురల్గా జున్ను మనకి వస్తుందండి. ఈ విధంగా నేను తరచూ చేస్తూనే ఉంటాను. మీరు కావాలంటే దీంట్లో సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా జున్ను రెడీ అయిపోయిందండి. మీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎప్పుడైనా ఫెస్టివల్స్కి కూడా ఇదే తయారు చేయమంటారు. ఒక్కసారి నేను చెప్పిన మెథడ్లో జున్ను తయారు చేసుకోండి, ఎక్సలెంట్గా వస్తుంది. మరియు హెల్దీ కూడా, మంచి పోషకాలు ఉంటాయండి ఈ కొబ్బరి జున్నులో. ఒకసారి నేను చెప్పినట్టు తయారు చేసుకోండి, చక్కగా వస్తుంది. ఇంటిల్లిపాది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి కొబ్బరి జున్నుని. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.